సో ఇది ముందు చూపించిన వీడియోకి కంటిన్యూషన్ అండి. సో ఈ విధంగా చూడండి, మిరపకాయలు అయితే అసలు చెప్పలేను నేను, నాకైతే చాలా కడుపు మండిపోయింది అనమాట. అసలు అట్లా పట్టుకోగానే ఆ మిరపకాయలన్నీ రాలిపోతున్నాయి, ఆ ఆకులు మొత్తం రాలిపోతున్నాయి అనమాట. అసలు ఈసారి అయితే ఒక 30 కాయలు దాకా వచ్చినాయి, అంటే పూతతో సహా. అసలు కాయలు కూడా చాలా బాగా కాసాయండి. నేను ఇంకా హార్వెస్ట్ ఇంకా 10 డేస్లో చేసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అంత బాగా వచ్చే కాయలు మాత్రము. సో లాస్ట్కి ఈ విధంగా చూడాల్సి వస్తుంది అనే మాత్రం అసలు అనుకోలేదు నేను. ఆకులన్నీ చూడండి ఎట్లా రాలిపోయాయో. అసలు ఆ ముందు రోజు మేము ఈ చెట్లు కూడా తెచ్చామన్నమాట. ఈ మనీ ప్లాంట్ ఒకటి, ఈ రోస్ ఒకటి తెచ్చినాము. ఈ మనీ ప్లాంట్ మేము బయట పెట్టేసాం, ఈ రోసుకు కూడా పోసాము. సో దానికి కూడా చూడండి ఎట్లయిపోయిందో. అసలు దరిద్రం అంటే ఇదేనేమో, నాకైతే అసలు అర్థం కాలేదు. ఇవి ముందున్న చెట్లు అండి, ఆ మిరపకాయ చెట్టు చూడండి ఎంత బాగుందో. లాస్ట్కి ఈ విధంగా చూసానని నేనైతే అనుకోలేదు. సో ఈ వీడియో నేను పెట్టడానికి కారణం కూడా, మీరు ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించి